మిత్రుడు సాయి వంశీ నాకు ఒక పోస్ట్ ఇచ్చారు. అది క్రాస్ చెక్ చేస్తుంటే అసలు షివరింగ్ వచ్చింది నాకు. 22,000 మదర్సాలు, అప్రాక్సిమేట్లీ 20 లక్షల మంది పిల్లలు ఓన్లీ పాకిస్తాన్కి సంబంధించి. మదర్సాలలో ఏం చెప్తారు? ఇస్లాము చెందినటువంటి మతపరమైన విద్య బోధిస్తారు. మన దగ్గర రీసెంట్గా మదర్సాలలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వాళ్ళు భవిష్యత్తు బాగుండే విధంగా మత విద్యతో పాటు ఇక వేరే విద్యలు కూడా నేర్పుతున్నారు. మన దాని గురించి పెద్ద కథ నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించి గత కొద్ది సంవత్సరాలుగా అంతర్జాతీయ సంస్థలు అక్కడ తిరుగుతూ ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులు దొరకకుండా రీసెర్చ్ చేసి డాక్యుమెంటరీస్ పెడుతుంటే చాలామంది సీనియర్ జర్నలిస్టులు ముస్లింలలో కూడా మతపరంగా వాళ్ళు బెస్ట్ వేలో ఉన్నా కానీ జరుగుతున్న అన్యాయం చూసి మౌనంగా ఉండలేక మొత్తం బయట పెట్టేస్తున్నారు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. మదర్సాలలో పనిచేస్తున్న ఒక పిల్లోడు, వయసు 12 సంవత్సరాలు. ఆ మదర్సాలలో పాఠాలు అనకూడదేమో, దాన్ని మత బోధన చేసే వాళ్ళ గురువు ఉన్నాడు కదా, గురువున పదన కలంకం వాళ్ళు. సరే, ఇంటికి తీసుకెళ్ళాడు ఆ పిల్లాడిని. ఇంట్లో ఎవరు లేరు. ఆ పిల్లోడు ఏంటి సార్ అది అంటే ఓ రూమ్లోకి తీసుకెళ్ళి పిల్లోడిని రేప్ చేశాడు. ఇంకా నేను ఎలా చెప్పలేకపోతున్నాను ఎలా ఏంటని. ఇంకా మీరు ఆలోచించుకోండి, సినిమాలు చూస్తారు కదా. ఆ పిల్లోడు వద్దు అని అరుస్తుంటే నోటికి అడ్డు పెట్టి భయపెట్టి, ఆ భయపెట్టడం ఎలా తెలుసా? అల్లా పేరు చెప్పి భయపెట్టి. మతం ఏదైనా నేను మొన్న చెప్పింది కూడా అదే. ఇస్లాం, క్రైస్తవం, హిందూయిజం, జైనులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీ ఏదైనా కానీ దేవుడంటే భక్తి, దేవుడంటే విశ్వాసం, దేవుడంటే నమ్మకం, భయం కాదు. మన దేశంలో కూడా భయంకరంగా వేరే మతస్థులు, హిందువులలో కొంతమంది కూడా దేవుడి పేరు చెప్పి భయపెట్టి ఆ పూజలు ఈ పూజలు అంటే ఇక్కడ, ఆ ప్రార్థన ఈ ప్రార్థన చెప్పేసి అక్కడ ఇస్లాంలో మరి ఎలా ఉండేది నాకు తెలియదు. వాళ్ళు కూడా భయపెట్టి అమాయకులని దోచుకోవటం, వేధించడం, లైంగికంగా వాడుకోవటం. ఈ మగ పిల్లలని ఇలా ఈ మదర్సాలలో పాఠాలు చెప్పేవాళ్ళంటే వీళ్ళతో పాటు క్లర్కులు సంవత్సరాల తరబడి వాళ్ళ మీద రేప్ అటెంప్ట్లు జరుగుతూనే ఉంది. ఒకానొక చోట మదర్సాలు ఏకంగా మదర్సాలలో క్లర్క్ ఉంటారు కదా, పని వాళ్ళు అక్కడ వాళ్ళు కూడా ఈ పిల్లల మీద అత్యంత ఘోరం ఏంటంటే ఈ మదర్సాలలో ఉన్నటువంటి పిల్లలకి వచ్చేసి తిండి పెడతారు. పాకిస్తాన్లో భయంకరమైన కరువు, పేదరికం, కుప్పలు పిల్లలు గనేస్తారు. అదేమంటే ఇస్లాంలో ఇంతే కళ అని చెప్పేసి కొంతమంది. మళ్ళీ ఇస్లాంలో డబ్బున్నోళ్ళు ఉంటారు, దుబాయ్ షేక్లు, మా ఇండియాలో అజిమ్ ప్రేమ్ లాంటి గొప్ప వాళ్ళు ఉంటారు. వాళ్ళు మరలా పద్ధతిగానే పిల్లలు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురికి అంతే. మీరు మళ్ళీ హైదరాబాద్ పాత పిస్తా చూడండి, కుప్పలు పిల్లలు ఉంటారు మరలా. ఎలా ఇప్పటికీ నాకు అసలు అర్థం కాదు అసలు ఎందుకు అలా అంటారు. ఏ మతంలోనే మీరు గుర్తు తెచ్చుకోండి, పేదవాళ్ళనే టార్గెట్ చేసుకొని ఆ మతానికి చెందిన మొత్తం వాళ్ళ మీద రుద్దేసి ఈ డబ్బున్న వాళ్ళు తెలివిగా బాగానే ఉంటారు. బట్ మతానికి రాజకీయానికి వీళ్ళని వాడుతూ ఉంటారు. పేదవాళ్ళని వాళ్ళు గుంపులు పిల్లలుగా అన్నారు. చదివించుకుందామంటే డబ్బులు లేవు, ఏం చేద్దాం, మదర్సాలో లేదు. ఎందుకు? ఫుడ్ పెడతారు అండ్ 15 రోజులకు ఒకసారి ఇంటికి రావచ్చు, ఈ మధ్యలో ఫోన్లో కూడా మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏముంది, జాయిన్ చేద్దాం. ఇలా మదర్సాలలో జాయిన్ చేస్తున్న వాళ్ళంతా కూడా పేదవాళ్ళే. వారిని ఆ పేదరికాన్ని ఆసరా చేసుకొని పైన ఉన్నటువంటి మతాధికారులు, మత పెద్దలు, అక్కడున్న స్టాఫ్ ఒకళ్ళు లైంగికంగా వాడేస్తారు. మగవాళ్ళని ఆడాలని తేడా లేకుండా. మరి ఈ డబ్బులు ఎక్కడి? మత పెద్దలు అంటే మత పెద్దలకు ఫండ్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. అండ్ లోకల్ ఉన్నటువంటి కొంతమంది స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు ఫండ్స్ ఇస్తారు. దీంతో నడిచిపోతున్నాయి. అంతిమంగా నేను చెప్పేది ఇందాక కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక్క హిందూయిజంలో మాత్రమే దేవుడి పేరు చెప్పి భయపెడుతూ ఎవరైనా ఉన్నా కానీ అవతలలు నమ్మకపోతే వదిలేస్తారు. చాలా చోట్ల హిందువులలో వచ్చేసి దేవుడు వీళ్ళు ఇదే నిజం అనుకుంటారు, మధ్య దేవుడిని పట్టించుకోరు. దానివలన ఈ హిందువులను ఈజీగా మార్చేస్తున్నారు. ఎందుకు? భయపెట్టి హిందువులు మత మార్పులకు గురి చేస్తున్నారు. అవతల వేరే మతంలో ఉన్నటువంటి వారిని భయపెట్టి వారికి తగ్గట్టుగా వాడేసుకుంటున్నారు. ఇదే నేను నిన్న మొన్న కూడా చెప్పింది. క్యాటలిస్ట్ ఎస్పీ మెయిన్ ఛానల్లో నేను వీడియో ఇస్తున్నాను, కామెంట్స్ కూడా నేను ఆన్లోనే పెడతాను. మరలా చెప్తున్నా, మతం అన్నా, మీ మతానికి చెందిన దేవుడు అన్నా, మత పెద్ద అన్నా,
మీ విశ్వాసమైన నమ్మకం ఏదైనా కానీ అంతిమంగా మంచి కోసం ముందుకు నడవాలి. మీలో మంచి మార్పు తీసుకురావాలి. మనం గొప్పగా ఉంచాలి. వారి స్వార్థం కోసం మిమ్మల్ని బలిచేయద్దు. మీ దగ్గర ఉన్నదని వాళ్ళు దోచుకోవద్దు. అన్నిటికి మించి దేవుడి పేరు చెప్పి భయపెట్టి వాళ్ళు దరిదాపులకు మీరు పోవద్దు. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. ఇప్పుడు అంతటే సమాజం అంతా కూడా ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టారు. అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్లో అని చెప్పేసి.